మీ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ జోష్ టాక్స్‌లో గూడా చూసారు చాలామంది. సో, మా కోసం అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఇంత ఎంపవర్‌మెంట్ వుమెన్‌లో తీసుకురావాలని మీకెందుకు అలా అనిపించిందసల? ఓకే. సో, ఇట్స్ బిగ్ స్టోరీ అండి. ఆ! సో, చైల్డ్‌హుడ్ నుంచి బేసికల్‌గా మేమంతా పెద్ద ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. సో, అలాగా నా ఇంట్రెస్ట్ యోగాలో ఉందని ఎప్పుడు మా మదర్ గాని, ఫాదర్ గాని సప్రెస్ చేయలేదు. సో, గ్రేడ్ 7లో ఉన్నప్పుడు దిస్ ఇస్ ఆల్ స్టార్టెడ్. ఐ హర్డ్ సమ్‌వేర్ యోగా. అప్పటికి యోగా వాజ్ నాట్ ఫేమస్. సో, ఏంటి యోగా అని ఒక తెలిసిన అంకుల్ త్రూ, అలాగే నా ఓన్‌గానే నేనే మెడిటేషన్ చేసుకుంటూ కొన్ని ఆసనాలు నాకు తోచినంత చేసుకుంటూ అలా యాజ్ ఏ గ్రోయింగ్ నేను చదువుతో పాటు యోగా కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఓకే. సో, నేను ఎంబీఏ చేశాను. యాజ్ అన్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను. అది చేస్తున్నప్పుడు ఊరుల నుంచి జనాలు చాలామంది రిక్రూట్ అయ్యేవారు సాఫ్ట్వేర్ కంపెనీలో. కాకపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో, ఐ వాజ్ ఏ కమ్యూనికేషన్ నేను నేర్పించేదాన్ని. పీడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటా. సో, అప్పుడు యాజ్ అన్ హెచ్ఆర్ నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు దెన్ వాళ్ళు చాలా పానిక్ అయిపోయి స్ట్రెస్డ్ అవుట్ అయిపోయేవారు. నుంచుని ఒక టాపిక్ గురించి మాట్లాడాలి ఇంగ్లీష్లో అంటే. సో, ఆ ప్రాసెస్లో ఐ అండర్స్టూడ్ ఇంగ్లీష్ నేర్పించడంతో పాటు, అంటే ఇంగ్లీష్ అంటే గ్రామర్ కాదు, ద వే వి స్పీక్ అవన్నీ, డ్రెస్సింగ్, అటైర్, హౌ టు క్యారీ దెమ్సెల్వ్స్ ఇవన్నీ నేర్పించేదాన్ని. దాంతోపాటు వాళ్ళకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చూపించాను. మీరు ఎప్పుడైనా పానిక్ అయితే, యాంగ్జైటీ అనిపిస్తే మీరు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఈ ముద్రలు వేసుకోండి, స్ట్రెస్ ఉండదు. ఆర్ జస్ట్ పోస్చరల్ థింగ్స్ అలాగా స్టార్ట్ చేస్తే మొదలెడితే దెన్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనపడింది. దెన్ వన్ ఆఫ్ మై ఎండి టోల్డ్ లైక్ యూ కంటిన్యూ ఇలాగే చేయండి, ఎక్కువ క్లాసెస్ యోగా మీద మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి అని. సో, ఇట్ వాజ్ ఎ ప్రాసెస్. అలాగా కంటిన్యూ చేస్తూ దెన్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అయిన తర్వాత ఐ క్విట్ జాబ్. నాకు మ్యారేజ్ సెట్ అవ్వగానే. సో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. దెన్ డెలివరీలో ఐ హ్యాడ్ లిటిల్ డిప్రెషన్ అనమాట. పోస్ట్ పార్టం డిప్రెషన్ ఇస్ క్వైట్ కామన్ బికాస్ ఆఫ్ రాంగ్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్స్ కానీ రీజన్స్ ఏమన్నా కూడా ఐ హ్యాడ్ టఫ్ టైమ్. దెన్ ఐ జస్ట్ రియలైజ్డ్, అంత చదువుకుని నేను ఇంత కౌన్సిలింగ్స్ అప్పటికే పీడీ క్లాసెస్ ఇవన్నీ తీసుకుని ఇంత వరల్డ్ చూసిన నాకే ఇంత ఇలాగా ఫేస్ చేస్తే 4 walls-లో ఉన్న ఉమెన్కి ఇంకెంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది, అసలు వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు, వాట్ ఈస్ ద సోర్స్. అందరికీ స్ట్రెస్ ఉంటుంది, వెంటిలేట్ అవటం నేర్చుకోవాలి మనం. ఎలాగా ఛానల్, కొంతమంది మ్యూజిక్ త్రూ ద స్ట్రెస్ని బయటికి తీస్తారు, కొంతమందికి ఏదైనా గేమ్ ఆడి, కానీ కొంతమందికి ఏ సోర్సు లేదు, జస్ట్ సిట్టింగ్ ఇన్ ద హోమ్, ఏ ఛానల్ దొరకదు వాళ్ళకి అనమాట బయటకి స్ట్రెస్ తీసేస్తాకి. సో, అప్పుడు ఐ జస్ట్ రియలైజ్డ్ అట్లీస్ట్ ఈ ప్రగతి నగర్లో విత్ ఇన్ ద ప్రగతి నగర్ ఇప్పుడు మేము ఉన్న ఏరియాలోనే ఫ్రీ యోగా క్లాసెస్ స్టార్ట్ చేసాం. సో, ఇట్ జస్ట్ వెంట్ వెల్. ఫస్ట్ 10 members దాకా రావటం, వాళ్ళే ఇలా కంటిన్యూ చేయండి అంటాం. దెన్ ఇంట్లో సరిపోక కమర్షియల్ ప్లేస్ తీసుకోవాల్సి వచ్చింది. కమర్షియల్ ప్లేస్ తీసుకున్నప్పుడు రెంట్ పే చేయాలి కాబట్టి దెన్ ఐ స్టార్టెడ్ విత్ ద నామినల్ ఫీజ్ అంటే చాలా నామినల్గా, రెంట్కి వస్తే చాలు అన్నట్టు. దెన్ అలాగా అది గ్రో అయ్యి హార్డ్లీ వన్ ఇయర్లోనే ద నెంబర్ ఒక్క బ్యాచ్కి 40 members పైన అయిపోయారు విత్ ఇన్ ప్రగతి నగర్. ఎస్. సో, అప్పుడు అన్ని యోగా సెంటర్స్ కూడా లేవు. దెన్ ఇట్స్ నాట్ జస్ట్ యోగా ఇక్కడ నేర్పించేది, నాది హిమాస్ యోగా ఎస్పెషల్లీ ఓన్లీ యోగా కాదు, ఇట్స్ మోర్ దెన్, అంటే ఆసనాలు అంటేనే యోగా అనుకునేవారు, అది కాకుండా బియాండ్ దట్ ఇంకా చాలా ఉంది. ధ్యానము, స్ట్రెస్ రిలీఫ్, కౌన్సిలింగ్స్, కొంచెం మాట్లాడితే దగ్గర తీసుకుని వాళ్ళది వినటం, లిజనింగ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ స్కిల్. దెన్ ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు దెమ్. దెన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం అండ్ అందరం కూర్చుని ఇలాగ గ్రూప్స్ లాగా మాట్లాడుకోవటం, అక్కడ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇంక్లూడ్ చేసి, సో ఇవన్నీ చేయటం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి సెట్ అయ్యేదట, హౌస్ వైఫ్ సెట్ అయ్యేదట ఒక ప్రోగ్రామ్. నేను అక్కడ అందరూ మాట్లాడతాం మొదలెట్టిందంటే, ఓహో నాకు కాదు వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉందా, అలాగా ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో భారం తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది కదా, మనలాగే అందరికీ ఉండదు. అప్పుడు దాకా ఏమనుకునేవారు, నా లైఫ్ ఇలా అయిపోయింది అనుకునేవాళ్ళు. సో అప్పుడు నేను ఐ జస్ట్ స్టార్టెడ్ లైక్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకున్న ఫీల్డ్స్లో నాకున్న సర్కిల్కి ప్రమోట్ చేయటం. ఇప్పుడు దే ఆర్ ఇన్ టు స్టిచ్చింగ్, నేను స్టిచ్చింగ్ ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో ఉంటాను. స్మాల్ స్కేల్స్ ఇన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా నాకున్న పరిధిలో ఐ ప్రమోట్. వెళ్ళండి నా పలానా స్టూడెంట్ ప్లీజ్, సో దట్ వాళ్ళకి స్లోగా మార్కెట్ పెరుగుతుంది. సో నా దగ్గర ఉన్నది ఏంటంటే సర్కిల్, జనాలు పొద్దులేసిన దగ్గర నుంచి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు అది వచ్చు, వాళ్ళకి టాలెంట్ ఉంది. సో జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్.
ఒక మాట సహాయం చేస్తే చాలు. సో దే ఆర్ గ్రోయింగ్, దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. అలాగా ఇట్ ఆల్ స్టార్టెడ్. సో స్టార్ట్ చేసి కమర్షియల్గా ఇట్స్ గోయింగ్ గుడ్. సో అలాగా జనాలు పెరగడం కంటిన్యూటీ అయింది. దాని తర్వాత ఒకసారి నాకు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట బేసికల్లీ. ఆ స్కిన్ ఇష్యూస్కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రాంగ్ మెడికేషన్ మూలాన స్టెరాయిడ్స్ ఓవర్డోస్ అయ్యి మళ్ళీ జాయింట్ పెయిన్స్ అవన్నీ అనమాట. సో ఆ ఆబ్స్టకల్ కూడా దాటితే కొంచెం టైం పట్టేసింది. యాజ్ అ యోగా ట్రైనర్ నేను ఐ కాంట్ టేక్ ఏ బ్రేక్ అండ్ ఐ హ్యావ్ టు లుక్ ఫిట్. నేనే డల్గా కనబడితే సో పెయిన్ ఎంత ఉన్నా అది ఇంటి దాకి మళ్ళీ క్లాస్కి వెళ్ళేసరికి ఐ యూస్ టు బీ యాక్టివ్, ఇట్స్ ఫైన్. సో అలాగ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి అలాగా. సో ఏ యోగా అయితే నేను నేర్చుకున్నానో నా ప్రాబ్లమ్స్ నుంచి కూడా అది బయటకి పడటానికి హెల్ప్ చేసింది అనమాట. దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ లాక్డౌన్ ఆల్ హ్యాపెండ్. లాక్డౌన్ కన్నా ముందు ఐ బ్రోక్ మై లెగ్ యాక్సిడెంట్లో, కాలు ఇరిగిపోయింది, బ్రేకేజ్ అయింది అండ్ రాంగ్ ట్రీట్మెంట్ అండ్ డిలే ఆఫ్ ట్రీట్మెంట్తో లిగమెంట్ టేర్. అది కూడా ఒక ఆల్మోస్ట్ 1.5 months 2 months బెడ్ మీదే ఉన్నాను. సో అప్పుడు రియలైజేషన్ అగైన్ ఇదే యోగాతో మళ్ళీ డాక్టర్స్ అందరు చెప్పారు మీరు ఇంకా నార్మల్ యోగా ప్రొఫెషన్ కంటిన్యూ చేయలేరు బికాజ్ ఇట్స్ ఎ లిగమెంట్ టేర్, డ్యామేజ్ బాగా జరిగింది, కింద ఎక్కువ కూర్చోకూడదు, స్టెప్స్ ఎక్కద్దు, సో లిమిటేషన్స్ ఉన్నాయి, యూ కాంట్ కంటిన్యూ, యూ కాంట్ బి నార్మల్ అన్నారు. దెన్ ఐ జస్ట్ అది ఒకటి తీసుకున్నాను, నో ఒక విల్ పవర్ ఉంటే ఏదన్నా చేయొచ్చు అనేసి. ఐఎమ్ గోయింగ్ టు బి కంటిన్యూయింగ్ ద సేమ్ ఫీల్డ్, ఇదే కంటిన్యూ చేస్తాను, నేను నార్మల్గా నడుస్తాను, నార్మల్గా ఉంటాను అనేసి ఆ బెడ్ మీద ఆ కాలు కట్టేసుకుని అక్కడే నాకు తెలిసిన బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఎంత కాలు కదపకుండా ఏవే ఆసనాలు చేయొచ్చు అన్ని చేస్తుందని బెడ్ మీద పడుకుని కూడా. ఎన్ని ఇయర్స్ అయ్యింది ఇది యాక్సిడెంట్ అయ్యి 4 years అవుతుంది, 4 to 5 years. యా. సో యాక్సిడెంట్ అయ్యి రికవరీ అయ్యి ఆల్ గుడ్. మళ్ళీ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి కట్టు తీసి స్టిక్తో బ్యాలెన్సింగ్ ఇవన్నీ వేస్తూ కొంచెం రికవర్ అవ్వగానే నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను అంతే పట్టుదలగా. మళ్ళీ నా స్టూడెంట్స్ వచ్చేసారు. గుడ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా చాలా అండర్స్టాండబుల్. సో 10 సంవత్సరాల నుంచి కెరియర్ స్టార్ట్ చేసి 12 years ఆల్మోస్ట్ ఓన్లీ యోగా కెరియర్ స్టార్ట్ చేసి ఆ 10 ఏళ్ళ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కంటిన్యూషన్గా అనమాట. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అయిపోతారు ఒకసారి స్టార్ట్ అవ్వగానే. సో అలాగా ఇదంతా అయిన తర్వాత ఇట్ వాజ్ స్టేబుల్, బాగానే ఉంది అంటే లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ అందరికీ చాలా కష్టకాలం, బట్ నాకు అడ్వాంటేజ్ అయింది బికాస్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. దెన్ హిమాస్ యోగా రీచ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఐ హ్యావ్ US నుంచి చాలా మంది, అలాగే మస్కట్ నుంచి కానీ సింగపూర్ నుంచి కొంతమంది, అట్లా డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ప్లేసెస్, బెంగళూరు, ముంబై, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, వర్డ్ ఆఫ్ మౌత్. ఇక్కడ ఎక్కడ నేను మార్కెటింగ్ చేయలేదు, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్తో the classes spread అయిపోయాయి. సో అట్లాగా ఇంకా అక్కడ నుంచి క్లాసెస్ వైజ్ అయితే ఇంకా కంటిన్యూషన్ అలా అయిపోయినాయి. ఇప్పుడు కల్ట్ఫిట్ టెక్నాలజీ లో నేను ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. ఆన్లైన్ వచ్చేసి అబ్రాడ్ అన్ని బ్యాచెస్ ఇక్కడ కూడా ఆఫ్లైన్ ఉంటాయి. దట్ వాజ్ ఏ ఆసమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి నిజంగా. సో మీకుగా తీసుకున్న స్టెప్ చాలా మందికి యూజ్ అవుతుంది, ఇన్స్పైర్ అవుతున్నారు కూడా చాలా మంది విమెన్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.